సార్ ఇంకొక పాయింట్ ఇక్కడ, అంటే తోడేలు గొర్రెపిల్ల కలిసి సాగు చేస్తే మంచి పంట దిగుబడి వస్తుందా? అది రానటువంటి విషయం. నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా రాజద్రోహం చేస్తారు అని చెప్పేసి ఈ మాటలు పళనిస్వామి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా పన్నీర్ సెల్వన్ని ఉద్దేశించి ఆయన పేరు ప్రస్తావించకుండా పళనిస్వామి చేసినటువంటి కామెంట్. అసలైనటువంటి ఏఐడిఎంకేలో నేనే ఉన్నా, అసలైన ఏఎండిఎంకే ఇదే అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే జయలలిత తర్వాత ఏడిఎంకే నుంచి పన్నీర్ సెల్వం వెళ్ళిపోయారు, గెంటివేయబడ్డారు. శశికళ గెంటివేయబడ్డారు. శశికళ జైలుకి వెళ్ళారు, పన్నీర్ సెల్వం బయటనే ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఎన్సీపీ లాగా అజిత్ పవార్, శరద్ పవార్ లాగా, శివసేన షిండే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన లాగా ఏఐడిఎంకే విషయంలో ఇట్లాంటి పరిణామాలు ఎందుకు జరగలేదు? ఎందుకు అంటే పన్నీర్ సెల్వం ఆగడానికి గల కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే ఒక పళనిస్వామి పన్నీర్ సెల్వాన్ని జయలలితకు అనుచరుణ్ణి అడ్డుకునేంతటువంటి శక్తి పన్నీర్ సెల్వంకు ఉందా? ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఈ పన్నీర్ సెల్వాన్ని అసలు ఊపిరి మెసాలనివ్వలే పళనిస్వామి. అవును, ఏఐడిఎంకేలో ఒంటరి చేయడానికి కానీ, లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేసుకోవడానికి కానీ, పళనిస్వామికి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి ఇప్పుడు అన్నామలైని పక్కకు పెట్టడంలో కానీ బీజేపీలో, ఇవన్నీ కూడా పళనిస్వామికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతూ వచ్చినాయి బీజేపీలో కానీ ఏఐడిఎంకేలో కానీ. కాబట్టి ఒంటరి అయిపోయినటువంటి పన్నీర్ సెల్వం ఏఐడిఎంకే నాయకత్వాన్ని ఎదిరించి పళనిస్వామి నుంచి నాయకత్వం చేజెక్కించుకునే అవకాశం అసలు లేదు. కాబట్టి రోజు రోజుకు కార్నర్ చేస్తుంటే తను వేఅవుట్ చూసుకున్నాడు పన్నీర్ సెల్వం. కాబట్టి కార్నర్ గుండి అందులోనే కింది స్థాయికి దిగజారే కన్నా ఒక ఇంపార్టెంట్ పొజిషన్ దొరికితే డిఎంకేలు చేరేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. తర్వాత రెండవది, ఇవాళ ఏఐడిఎంకేలో ఉన్నటువంటి వర్గాల్లో ఈక్వల్ ఫోర్సెస్ ఉంటే కష్టం. కానీ 30% పన్నీర్ సెల్వం అనుకుంది, మెజారిటీ పళనిస్వామితోటే ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకు సీట్లు ఇవ్వటం కూడా తేలిక. రేపు ఈ 50-50 గెలుచుకొస్తే 100 సీట్లు ఏమని అడుగుతాడు. ఇప్పుడు 30% అయితే బలానికి అనుగుణంగా 25-30 సీట్లు అడిగితే డిఎంకే అడ్జస్ట్ చేయడం కూడా కష్టం కాదు. కాబట్టి తేలికగా సమన్వయం కుదిరే అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ వారసత్వంగా వచ్చి చీలిపోవటం వేరు, ఇద్దరు ద్వితాభిప్రాయంలో అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇద్దరు ఈక్వల్ గుడి చీలిపోవటం వేరు. ఇవాళ పళనిస్వామి పన్నీర్ సెల్వం ఈక్వల్ వాళ్ళ స్టేటస్ ఏఐడిఎంకేలో. కాబట్టి అటువంటప్పుడు ఖచ్చితంగా పార్టీ మొత్తం ఈక్వల్ కంటే కూడా ఒక అడుగు పన్నీర్ సెల్వంకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది జయలలిత కూడా ఇచ్చింది. కానీ తర్వాత పళనిస్వామి అప్పర్ హ్యాండ్ అయ్యింది. అవును, కాబట్టి తేలిగ్గా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే బహుశా చర్చలు జరుపుకుంటాడు. ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం కూడా ఖాయం. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ వర్షం చూస్తే ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఖాయం అన్నది కనిపిస్తోంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఏడిఎంకే జయలలిత ఇక ఏడిఎంకేతో కాదు, డిఎంకేతోనే ఉంది. ఆయన జయలలిత పథకాలు డిఎంకే కంటిన్యూ చేస్తోంది, జయలలిత మనుషులు డిఎంకేలోకి వస్తున్నారు. పన్నీర్ సెల్వం వస్తున్నారంటే పన్నీర్ సెల్వం ఒక్కడు వచ్చినట్టు కాదు కదా. పన్నీర్ సెల్వం గతంలోనే కామెంట్ చేస్తారు, రానున్న కాలంలో నాతో ఉన్నటువంటి అనుచరులు అందరూ వస్తారు, ప్రజాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ముందు గదులుతామని చెప్పేసి ఆయన గతంలో కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడే ఎందుకు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది? ఇంతకాలం మౌనంగా ఉండి కనిపించినటువంటి పన్నీర్ సెల్వం ఆల్ ఆఫ్ సడన్గా తెరపైకి ఎందుకు వస్తున్నారు? శశికళ ఓట్లు చీల్చబోతుంది అన్నటువంటి భయం ఏమైనా డిఎంకే కలిగిందా? జయలలిత సెంటిమెంట్ను మళ్ళీ తీసుకొస్తే శశికళను ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? పన్నీర్ సెల్వంని కలవగానే ఎందుకు వెంటనే డిఎంకేతో పన్నీర్ సెల్వం భేటీ కావాల్సి వచ్చింది? అంటే బహుశా శశికళతో చర్చించుంటాడు నాయకత్వ సమస్య. అయితే జయలలిత చనిపోయే ముందు పళనిస్వామికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత శశికళ ఎట్లాగూ దగ్గరుంది, జయలలితలకు వాళ్ళిద్దరు దగ్గర ఉన్నటువంటి స్థితి చనిపోయే ముందు. కాబట్టి ఇప్పుడు శశికళని పన్నీర్ సెల్వం అడుగుంటాడు ఏదైనా నిర్ణయం తీసుకోమని. తను పళనిస్వామికి అనుకూలంగానే లేదా ఏఐడిఎంకే పళనిస్వామి నాయకత్వంలో మనందరం బలపరుద్దామని పొత్తు పెట్టుకుందామని అని ఉంటే అది పన్నీర్ సెల్వంకి నచ్చే అవకాశం లేదు. పన్నీర్ సెల్వం ఒంటరి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది గత 4 ఏళ్లుగా పళనిస్వామి. కాబట్టి ఒంటరితనం కన్నా మరొక పార్టీని అందిపుచ్చుకోవటం అనేది ఎవరైనా ఏ పార్టీలైనా చేస్తున్నటువంటి స్థితి. కాబట్టి ఒంటరయ్య కన్నా కొంత బలగంతో ఇంకో పార్టీలు గెలిస్తే మళ్ళీ సస్టైన్ అవకాశం ఉంది. ముందు రాజకీయాలు అంటూ నిలబడితే ఆ తర్వాత బలం పెంచుకోవటం, బలం తగ్గించడం అనేది తర్వాత విషయం. కాలక్రమేణా అనేక మార్పులు వస్తుంటాయి, ఆ మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి బహుశా శశికళని తోటి చర్చించే శశికళ పాజిటివ్గా లేకపోవడం వల్లనే
ఆ తర్వాత పన్నీర్సెల్వం ఏ నిర్ణయం తీసుకుంటారో అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, అంటే జనరల్గా తమిళనాడు ప్రజలు జాతీయ పార్టీలను ఎంటర్టైన్ చేయరు, ఆదరించరు, ఎంకరేజ్ చేయరు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంతవరకు అక్కడికి వచ్చింది లేదు, స్థానబలం చూపించింది లేదు. ఏదున్నా కానీ అక్కడక్కడే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. డిఎంకే, ఏఐడిఎంకే ఈ పరిస్థితుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జయలలిత పార్టీ ఏఐడిఎంకే, జయలలిత మనుషులు డిఎంకేతో ఉన్నారు. అటు బీజేపీ తోటి ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంది. సో ఇక జయలలిత రాగం డిఎంకే ఎత్తుకోబోతోందా? జయలలిత సెంటిమెంట్తోనే డిఎంకే పార్టీ ముందుకెళ్ళబోతుందా? దానికి సంకేతంగానే మనం పన్నీర్సెల్వం ఎంట్రీని చూడొచ్చా? నినాదం జయలలిత నినాదం ఇవ్వరు కానీ ప్రజలకు గ్రౌండ్ లెవెల్లో జయలలిత పథకాలు కొనసాగించడం అనేటువంటిది వాళ్ళకు పాజిటివ్ ఒక వైఖరి ఉంది. ఏఐడిఎంకే ప్రజలకు జయలలిత పేరు మీదనే పథకాలు కొనసాగించడం అనేది. తర్వాత రెండో వైపు పన్నీర్సెల్వం పోతే అది ఒక ఇండికేషన్ గ్రౌండ్ లెవెల్లో. మా నాయకుడు కూడా ఇష్టపడ్డాడు డిఎంకేని అని చెప్పేసి పన్నీర్సెల్వం లేకుండా ఏఐడిఎంకే ప్రజల్ని ఆకట్టుకోవటం వేరు, పన్నీర్సెల్వం వస్తే వచ్చే అడ్వాంటేజ్ వేరు డిఎంకేకు. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ అంటే జయలలిత ఎడల పాజిటివ్ వైఖరి తీసుకున్నటువంటి స్టాలిన్కు ఇప్పుడు సెల్వం దగ్గర అయితే అది ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది ఏఐడిఎంకే శ్రేణులు షిఫ్ట్ కావటానికి. అందుకని అది ఆ మేరకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కనాడు కూడా జయలలిత ఈ తప్పు చేసింది అనలేదు స్టాలిన్, లేకపోతే ఈ పథకం మంచిది కాదు ఎత్తేస్తుంది అనలేదు. వచ్చిన 15 రోజులకి స్టేట్మెంట్ ఇచ్చాడు. జయలలిత పేరు మీద పథకాలు కూడా అట్లాగే కొనసాగుతాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది హిందూ పేపర్ల మీద అట్లా అన్నిట్లో వచ్చింది ఆనాడు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో స్టాలిన్ నడిపిస్తున్నాడు. చాలా పర్ఫెక్ట్ గా, చాలా మెచ్యూర్డ్ లీడర్షిప్ స్టాలిన్ ప్రదర్శించండి ఈ 5 ఏళ్లలో. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా అబ్రఫ్ట్ గా మాట్లాడిందంటే బీజేపీ ఎడల మాట్లాడిండు. బీజేపీ ఎడల ఆ వైఖరితోటి కలిగి ఉంటేనే వీళ్ళందరూ మిత్రపక్షాలు ఉంటాడనేది తెలుసు ఆయన. తర్వాత మరొక వైపు ఏమిటంటే తమిళనాడులో మన ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. ఆ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఉభయ కమ్యూనిస్ట్ వెనకాల ఉన్నాయి. కాబట్టి ఆ ట్రేడ్ యూనియన్స్ కూడా వాళ్ళకి ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ అవుతా ఉంది. అందుకని ఈ విధంగా కాంగ్రెస్ తర్వాత ఈ మొత్తం గెలవటం వల్ల ఖచ్చితంగా అడ్వాంటేజ్లు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి విజయ్ ఏ వైఖరి అనుసరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అంటే విజయ్ స్ట్రాటజీ కూడా అట్లాగే అనిపిస్తోంది సార్. విజయ్ ఇండైరెక్ట్గా ఎంజీ రామచంద్రన్ పేరు ప్రస్తావిస్తున్నారు, జయలలిత పేరు ప్రస్తావించకపోయినా కానీ. సో ఆయన ఎంజీఆర్ని తీసుకొస్తున్నారు తన రాజకీయాల్లోకి, తన సింబాలిక్గానే వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంజీఆర్ ఆత్మ విజయ్ పార్టీలో ఉంది, ఇటు జయలలిత ఆత్మ పన్నీర్సెల్వం తోటి డిఎంకేతో ఉందన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎటొచ్చి ఏఐడిఎంకే పళనిస్వామియే ఒంటరి చేసేటువంటి విధంగా రాజకీయం కనిపిస్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ బలం ఇక్కడ ఏఐడిఎంకేకి ఎంతవరకు కలిసి వస్తుంది? ఒక సెంటిమెంట్ పాలిటిక్స్ మధ్యలో జాతీయ పార్టీ రాజకీయం ఏఐడిఎంకేతో కలుస్తోంది. జనరల్ గా బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీకైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. లోకల్ లెవెల్కి వచ్చే వరకల్లా వాళ్ళ సొంత రాష్ట్రాల్లోనే అంత పాజిటివ్గా రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి మన తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు గెలిచారు. శాసనసభకు వచ్చేవరకు 8, ఆ తర్వాత వచ్చేవరకల్లా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు చూస్తున్నాం. కానీ మున్సిపాలిటీలు వచ్చేవరకల్లా 1-2. కాబట్టి సహజంగానే తమిళనాడులో బేసిక్గా బీజేపీ వీక్. పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ కూడా 15% ఓట్లు వచ్చినాయి. కానీ లోకల్ లెవెల్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా బీజేపీ అంత శక్తివంతం కాదు. కాబట్టి పళనిస్వామి రేపేమైనా మరి విజయ్ మాత్రం స్టేట్మెంట్లు ఆచరణలు ఏమో కానీ స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటంటే బీజేపీ తోటి పొత్తు ఉండదనే స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చిండు, మేము ఇండిపెండెంట్కే పోతామని. మరి బీజేపీ వదిలేసి వస్తే మన ఇద్దరం పొత్తు పెట్టుకుందా అని ఏమన్నా పళనిస్వామికి ఆఫర్ ఇస్తారా? పళనిస్వామి వింటదా? పళనిస్వామి విజయ్ ఒకటై ఆల్టర్నేటివ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటారా? ఇటువంటివన్నీ కూడా మనకు రోజులు గడుస్తుంటే తెలిసే అవకాశం ఉంది. సో అట్లాంటి పరిస్థితులు ఉండొచ్చా సార్? ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసమే అన్నమలై లాంటి ఒక బలమైనటువంటి అధ్యక్షుడినే మార్చగలిగే కెపాసిటీ పళనిస్వామికి ఉంది. నయనార్ నాగేంద్రని తన వ్యక్తినే తన పార్టీలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తినే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. సో అట్లాంటి వ్యక్తి బీజేపీని కాదని విజయ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? ఇక్కడ అసలు విజయ్ గురించి ఆలోచించే పరిస్థితి ఉందా? ఇప్పుడు విజయ్కి ఆల్టర్నేటివ్ లేదు, పళనిస్వామి తప్ప. పొత్తు పెట్టుకోవటానికి ఎవరెవరు దగ్గరకు వస్తారనుకున్న పార్టీలు డిఎంకే తోటి చేరిపోయింది. కాబట్టి దరిదాపు ప్రముఖమైనటువంటి పార్టీలు దరిదాపు డిఎంకే ప్లస్ 5 పార్టీలు
ఇవాళ డిఎంకే తోటి చేరిపోయింది. కాబట్టి విజయ్కు స్పేస్ తక్కువ డిఎంకే ఫ్రంట్లో. కాబట్టి సహజంగానే మరి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మేము బీజేపీ తోటి పొత్తు పెట్టుకోమన్నాడు. ఎందుకంటే తమిళ సెంటిమెంట్ దెబ్బతింటదని. నేనంతా ఎంజి రామచంద్రన్ జయలలిత అడుగులనే నడుస్తా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా మరి పళనిస్వామితో పొత్తు పెట్టుకుని ముందుకు కొనసాగుతాడా లేదా ఒంటరిగానే పోటీ చేస్తాడని మనకు రోజుల దగ్గర పడుతుంటే ఈ స్ట్రాటజీలు కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పన్నీర్ సెల్వం డిఎంకేతో కలిసిన తర్వాత, ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోయినాయి. సో ఇప్పుడే ఈరోజు ఓపీఎస్ పన్నీర్ సెల్వం డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. సో కలిసిన తర్వాత అంటే ఇంతకంటే గత 3 రోజుల కంటే ముందేం జరిగిందంటే శశికళ పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు. అందరం ఐకమత్యంగా ఉండాలి, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఆమె పన్నీర్ సెల్వాన్ని కలిస్తే మాజీ ముఖ్యమంత్రి. సో వీళ్ళిద్దరు ఏకమై తమిళనాడు రాజకీయాల్లో ఒక బెంచ్ మార్క్ పాలిటిక్స్ తీసుకొస్తారేమో, ఏఐడిఎంకేకి ధీటుగా ఇంకో కొత్త పార్టీ రాబోతుందేమో వీళ్ళ ఆధ్వర్యంలో అన్నటువంటి ఆలోచనలు రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఈ చర్చ బలంగా జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. శశికళ మళ్ళీ ఒంటరైపోయింది. శశికళ పార్టీ పెడితే గతంలో దినకరన్తో పార్టీ పెట్టిస్తే ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. సో మళ్ళీ వెనకడుగు వేయడం జరిగింది. మహా అయితే ఒక 40 నియోజకవర్గాల్లో కొంత అటు ఇటుగా ఓటు బ్యాంక్ సంపాదించుకున్నా కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి దిశగా మాత్రం అడుగులు వెళ్ళేది. ఈవెన్ కనీసం గేమ్ చేంజర్గా కూడా కాలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒక చతుర్ముఖ పోటీ ఉంటుందేమో తమిళనాడులో అనుకున్నాం. బట్ ఇంకా శశికళ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఏఐడిఎంకేతో పొత్తులోకి వెళ్దామని, పళనిస్వామితో పొత్తుకెళ్దామని చెప్పేసి పన్నీర్ సెల్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారా? అందుకే పన్నీర్ సెల్వం ఈరోజు స్టాలిన్తో కలిశారా? జయలలిత ఆత్మ పన్నీర్ సెల్వంతో ఉంది అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే జయలలితకు నమ్మిన బంటు ఎవరైనా ఉండారంటే రాముడికి భరతుడిలాగా అట్లాంటి వ్యక్తి, ముఖ్యమంత్రి కుర్చీని కాపాడినటువంటి వ్యక్తి పన్నీర్ సెల్వం. అట్లాంటి పన్నీర్ సెల్వం ఈరోజు డిఎంతో కలిసేసరికి రాజకీయంగా మొత్తం కూడా చాలా ఒక సంచలనం అయిపోయింది. ఎందుకంటే డిఎంకేలో కలిసిన సిచ్యువేషన్ కలిసిపోయింది. పన్నీర్ సెల్వం బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు. ఎంతవరకు ప్రజలు ఆదరిస్తారు? జయలలిత అనుచరుడు డిఎంకేతో వెళ్ళిపోయారు. సో గ్రౌండ్ లెవెల్లో జయలలిత అభిమానులు మొత్తం కూడా డిఎంకేతో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శశికళ మళ్ళీ ఒంటరి కాబోతుందా? విజయ్ ఎట్లా గేమ్ చేంజర్ కాబోతున్నారు అన్నది ఇక్కడ క్వశ్చన్. చూద్దాం, కాలం గడుస్తుంటే తెలుస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.